भैया आपका नाम भैया? मेरा नाम गौरव त्यागी है। नाम पेरू गौरव त्यागी। गौरव त्यागी। हाँ, आप किसानों के लिए, तंदुरुस्ती के लिए कश्मीर से कन्याकुमारी तक पैदल से जाता है एजुकेट करने के लिए, प्रजाओं को, किसानों को एजुकेट करने के लिए। ये छोटा वीडियो लेता हूँ मैं, फिर हम बात करेंगे। నేను భారత్ ప్రజా రైతు సమాక్షేమ సంఘం నుండి ఇప్పుడు ఇంతకుముందే వీడియోలో మాట్లాడిన గౌరవ్ త్యాగి గారు, మరి అది అంటే ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు శ్రీనగర్ పోయి, శ్రీనగర్ నుంచి ఇప్పుడు కన్యాకుమారి వరకు బయలుదేరుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నాగరాజు గారు చెప్పడము, దేవేందర్ రెడ్డి గారు చెప్పడం వల్ల అందరూ ఈరోజు ఇక్కడ కలిసినాము. దేవేందర్ రెడ్డి గారు ప్రకృతి వ్యవసాయం, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, రామచంద్ర గారు ప్రకృతి వ్యవసాయము. మీ పేరుమా? శైలజ గారు మీరేం చేస్తారమ్మా? ప్రకృతి వ్యవసాయము. జయప్రకాష్ మీరేం చేస్తారు? ప్రకృతి వ్యవసాయమేనా అనా? మీ పేరునా? శంకరప్ప గారు ప్రకృతి వ్యవసాయమేనా? రిటైర్డ్ ఏ దాంట్లో రిటైర్డ్ అయినారన్నా మీరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయినారు అన్నా. మరొకసారి ఏమనుకోండి, నారాయణ గారు సిఇఓగా రిటైర్డ్ అయ్యారు, అంటే ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నారు. మరి నాగేందర్ రెడ్డి గారు కూడా వ్యవసాయదారులైన ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయినారా? ఏ పోస్ట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయినారు. నాగరాజు గారు 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మరి అతను గురువుగా కూడా రైతులకు మంచి విషయాలు చెప్తున్నారు. బసంపల్లి నాగరాజు గారు. మీ పేరుమా? విజయబాబు మీరేం చేస్తారు? అగ్రికల్చర్ ఫార్మర్ అంటే అగ్రికల్చర్లో ఏమన్నా మందులు ఇస్తారా? ఫార్మరా? సచివాలయం జాబ్ చేస్తారా? రమణారెడ్డి గారు కడప డిస్టిక్ అయితే ఆయన ఇక్కడే ఉన్నారు. మరి ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు. తర్వాత సర్వరోగ నివారణ మందులు కూడా ఆయన అమ్ముతున్నారు. అన్నా మీ పేరునా? రాజేంద్ర చౌదరి గారు మీరేం చేస్తారన్నా? లెక్చరర్ చేస్తున్నారు, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. ప్రజెంట్ ఏ ఊరునా? అనంతపూర్లో ఉంటున్నారు. అన్నగారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మీ పేరునా? శ్రీనాథ్ రెడ్డి మీరేం చేస్తారన్నా? పుట్టబర్తి రైతులే. మరి భయ్యా ఆప్కా నామ్? భయ్యా రజత్ ఉత్తరప్రదేశ్ నుంచి మన అన్నతో పాటు కూడా వచ్చారు. మరి ఈ ముఖ్య ఉద్దేశం అంటే భారతదేశంలో ఉండే ప్రతి రైతుకు కూడా ఏదో ఒకటి మనం చేయాలా. ఆయన ఆరోగ్యంగా ఇబ్బంది పడి మరి సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. ఇది ఇంత ఆషామాషి కాదు. ఇప్పటికే 3000 కిలోమీటర్లు నడిచినారు, ఇంకా 1000 కిలోమీటర్లు నడుస్తున్నారు. మరి వీరికి నిజంగా చెప్పాలంటే పాదాభివందనం. ఎందుకంటే అటువంటి వాళ్ళు అరుదన్నమాట. తన కోసం కాకుండా ఈ దేశం కోసము, ఈ సమాజం కోసము చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు, కానీ ఈ సమాజం కోసం, దేశం